హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వెజిటేరియన్. ఈరోజు ఒక వెరైటీ పొంగనాల రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. రాగి చాక్లెట్ పొంగనాలు. ఇది చాలా హెల్దీ రెసిపీ. నో షుగర్, నో మైదా, నో ఓవెన్, నో ఎగ్స్. చాలా హెల్దీగా ఈ పొంగనాల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఇలా చేసి పెడితే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి స్నాక్స్ బాక్స్లోకి అది కూడా చేసి పెట్టవచ్చు. అలాగే మనకు ఈ రెసిపీ చాలా త్వరగానే అయిపోతుంది. ఇందులో ఆయిల్ కూడా యూజ్ చేయం మనం. అందుకని అన్నీ కూడా హెల్దీ అయిన ఇంగ్రీడియంట్స్ వాడి ఇలా ఈ పొంగనాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. రాగి పిండి పిల్లలు అంత ఇష్టంగా తినరు, కానీ ఇలా చాక్లెట్ పొంగనాల రూపంలో చేసిస్తే కనుక వాళ్ళు రాగి పిండితో చేసామని కూడా అనుకోరు. చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్గా పెట్టుకుని ఒక కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి. ఈ రాగి పిండికి బదులుగా మీరు కావాలి అనుకుంటే మైదానైనా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో అయితే ఒక హాఫ్ కప్పు వరకు కోకో పౌడర్ని వేసుకోవాలి. ఇలా చాక్లెట్ ఫ్లేవర్ చేస్తున్నాం కాబట్టి కోకో పౌడర్ వేసుకోవచ్చు. నార్మల్గా వెనీలా ఫ్లేవర్ చేసుకుంటే ఇది స్కిప్ చేసేయచ్చు. అలాగే అదే కప్పుతో అయితే ఒక పావు కప్పు వరకు చిక్కటి పెరుగుని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కరిగించిన నెయ్యిని ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే ఆయిల్ని అయినా కూడా వాడుకోవచ్చు. ఇలా కరిగించి వేసుకోవడం వల్ల మనకు కొలత ఈజీగా తెలుస్తుంది. తర్వాత అదే కప్పుతో అయితే ఒక 1 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోవాలి. నేను హెల్దీ చాక్లెట్ పొంగనాలు చేస్తున్నాను కాబట్టి బెల్లం వేస్తున్నాను. కావాలి అనుకుంటే బెల్లం ప్లేస్లో పంచదారనైనా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడాను వేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే కనుక ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడరు, అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకున్నా కూడా పొంగనాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు వీటిని అన్నిటిని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఒకసారి ఇదంతా కూడా ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత కాసి చల్లార్చిన పాలను ఒక పావు లేదా అరకప్పు, లేదంటే మీరు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఈ పాలను వేసుకుని బ్లెండ్ చేసుకుంటే మనకు ఈ పొంగనాల బ్యాటర్ రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఎంత స్మూత్గా ఉండాలి. మన దగ్గర బ్యాటర్ లేకపోయినా కూడా ఇలా మిక్సీ జార్లోనే ఈజీగా ఈ పొంగనాల బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, మనకు రాగి చాక్లెట్ పొంగనాలకు బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని మనం పొంగనాలు వేసుకోవడానికి స్టవ్ పై పొంగనాల ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ ప్యాన్లోకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. నేతితో చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా కొద్దిగానే నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఈ పొంగనాల గొంతుల్లోకి అన్నిటిలోకి కూడా ఈ నెయ్యిని అప్లై చేసుకుని చుట్టూ కూడా ఇలా నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే పొంగనాలు దీనికి అంటుకోకుండా వస్తాయి. చూసారు కదండి, చాలా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మనం ఈ పొంగనాల బ్యాటర్ని తీసుకుని కొద్దిగా ఈ పొంగనాల గొంతుల్లోకి వేసుకోవాలి. మరీ ఫుల్గా ఈ బ్యాటర్ని వేసుకోకూడదు, కొద్దిగా గ్యాప్ ఉంచాలి. ఎందుకంటే మనం వంట సోడా వేస్తున్నాం కాబట్టి మరలా అవి కొద్దిగా పొంగుతాయి. అందుకని కొద్దిగా గ్యాప్ ఉండేటట్టుగా వేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో అన్నిటిలో కూడా ఈ బ్యాటర్ని వేసేసుకోవాలి. నేను ఇది ఓన్గా క్రియేట్ చేసిన రెసిపీ. ఇది పిల్లల కోసమని ఇలా టేస్టీగా ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. మా పిల్లలైతే చాలా ఇష్టంగానే తిన్నారు. అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను. బయట కొనేదానికన్నా కూడా ఇలా ఇంట్లోనే హెల్తీగా పిల్లలకు చేసి పెడితే హెల్త్కి మంచిది. అలాగే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూసారు కదండి, ఇలా అన్నీ ఈ పొంగనాలని వేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకు త్వరగానే ఈ పొంగనాలు రెడీ అయిపోతాయి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత, లేదంటే మధ్యలో చూస్తూ ఇలా పైన మనకు డ్రై అయిపోవాలి. అప్పుడే మనకు ఈ పొంగనాలు టర్న్ చేసుకోవడానికి రెడీ అవుతాయి. ఇప్పుడు కొద్దిగా స్క్రేప్ చేసుకుంటూ రెండో వైపుకి టర్న్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. ఇదే ప్రాసెస్లో ఈ పొంగనాలు అన్నిటినీ కూడా తిరగేసేసుకోవాలి. అలాగే మనకు మధ్యలో 3 కూడా బాగా హీట్గా ఉంటాయి. అందుకని ముందు చుట్టూ పొంగనాలు వేసుకున్న తర్వాత లాస్ట్లో మధ్యలో గొంతుల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా
స్పూన్ సహాయంతో రెండు వైపులకి తిప్పుకుంటూ రెండో వైపు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఎయిట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకు చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇలా రాగి పిండి, బెల్లం, కోకో పౌడర్ ఉపయోగించి చేయడం వల్ల హెల్దీ రెసిపీ ఇది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో ఈ చాక్లెట్ రాగి పొంగనాలు. మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి మీ పిల్లలకి టేస్ట్ చూపించండి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూడండి ఎంత సింపుల్గా అలాగే పర్ఫెక్ట్గా వచ్చేసాయో ఈ రాగి చాక్లెట్ పొంగనాలు. మనం కేక్ కన్నా కూడా ఈజీగా ఈ పొంగనాలని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నో షుగర్, నో మైదా, నో ఓవెన్, అలాగే నో ఎగ్స్, నో ఆయిల్, అన్నీ కూడా హెల్తీగా ఈ రాగి చాక్లెట్ పొంగనాలని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి లోపల కూడా చాలా స్పాంజీగా, ఫ్లఫీగా వచ్చాయి. మరిన్ని మంచి మంచి హెల్తీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.